విజయబాబు గారు, ఈ డిబేట్ స్టార్ట్ చేసే ముందు ఒక ముగ్గురి బైట్స్ నేను ఒకటి ప్లే చేస్తాను. అది విన్న తర్వాత దానిపైన మీ విశ్లేషణ తీసుకుంటాను సార్. ఒకసారి ఒక బైట్ ప్లే చేయండి. రంగా హంతకులు ఎవరు, ముద్రగడను హింసించింది ఎవరు, వీటిపై పవన్ రియాక్షన్ ఏంటి? ఆ రోజు కూడా ఉద్యమం చేస్తుంటే వంగవీటి రంగా గారిని కూడా తెల్లవారుజామున పట్టున పెట్టుకుంది నీ పార్టీ కాదా అని చెప్పని కూడా చంద్రబాబుని మేము అడుగుతున్నాం. ముద్రగడ ఉద్యమం చేస్తాను, పాదయాత్ర చేస్తానని చెప్పండి. ఆయన ఎవరి కోసం నటిస్తున్నాడో అర్థం కావటం లేదు, ఎవరి కోసం జీవిస్తున్నాడో అర్థం కావటం లేదు. రంగా హంతకులు ఎవరో ఆయనకు తెలుసు, ముద్రగడను హింసించింది ఎవరో ఆయనకు తెలుసు, కాపు యువతపై అక్రమ కేసులు పెట్టింది ఎవరో ఆయనకు తెలుసు, వారి జీవితాలను నాశనం చేసింది ఎవరో ఆయనకు తెలుసు. అయినా పవన్ ఇంకా నటిస్తున్నాడా? మ్యూట్లో ఉన్నట్టుంది సార్, మీ ఆడియో ఒక్కసారి చెక్ చేయండి ప్లీజ్. ఆడియో వినిపించట్లేదు. ఇప్పుడు క్లియర్ సార్, ఇప్పుడు మాట్లాడండి సార్. ఓకేనా? ఓకే. ఎంతటి బాధాకరమైన విషయం అంటే అండి, ఈ రోజున 3.5 దశాబ్దాల క్రితం నిరాహార దీక్షలో ఉన్నటువంటి వ్యక్తిని అత్యంత పాశవికంగా కేవలం ఒక రాజకీయ కక్షతో అణగారిన వర్గాల ప్రతినిధిగా, కేవలం కాపుల ప్రతినిధి మాత్రమే కాదండి, బడుగు జీవుల యొక్క అభ్యున్నతి కోసం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో దశాబ్దాల కాలంగా ఒక వర్గం యొక్క పెత్తందారి పోకడలతో ఇక్కడ ప్రజల్ని దోచుకు తింటున్నటువంటి స్థితికి వాళ్ళ తరపున ఒక ప్రతినిధిగా పోరాడుతుంటే, ఇలాంటి వ్యక్తులు కనుక పైకి వచ్చినట్లయితే, అంటే ఈ రోజున అచ్చంగా చెప్పాలంటే అణగారిన వర్గాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే పనిచేస్తుంటే, ఆయన మీద నిరంతరాయంగా నిర్నిరోధంగా ఒక పద్ధతి ప్రకారం విషాన్ని ఏ విధంగా అయితే చిమ్ముతూ క్యారెక్టర్ అసాసినేషన్ కోసం, వ్యక్తిత్వ హననం కోసం దిగజారిపోయి ఏ విధంగా అయితే చేస్తున్నారో, ఆ రోజున రంగాన్ని భౌతికంగా మట్టు పెట్టడానికి ఈ శక్తులు తెగబడ్డాయి. ఇదే శక్తులు ఇవాళ ఏ జగన్మోహన్ రెడ్డి మీద అయితే ఇవాళ పనిచేస్తున్న శక్తులు ఉన్నాయో, ఆ విషశక్తుల కుయుక్తులు ఎంతవరకు అంటే, నిరాహార దీక్షలో ఉన్న ఒక వ్యక్తిని అత్యంత పాశవికంగా నరికి చంపినటువంటి ఒక సంఘటన 3.5 దశాబ్దాల తర్వాత కూడా ఇంకా ఆ వ్యక్తిని పేద ప్రజలు, అణగారిన వర్గాలు గుండెల్లో గుడి కట్టుకొని పూజిస్తున్నారంటే ఆ వ్యక్తి యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకోవచ్చు. అయితే ఇవాళ చేస్తున్నది ఏంటంటే, ఎంత బాధాకరం అనిపించిందంటే నాకు, ఏ శక్తులైతే ఆయన్ని మట్టుపట్టాయో ఆ శక్తుల ప్రతినిధులుగా ఇవాళ పనిచేస్తున్నటువంటి, అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ లాంటి బాపతో ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి కార్యకర్తలందరినీ కూడా పంపించి రంగా విగ్రహానికి దండలు వేయించి ఇవాళ వర్ధంతి కార్యక్రమాలు చేస్తూ మాట్లాడుతున్నారంటే ఎంత దిగజారిపోయిందండి చంద్రబాబు నాయుడు గారి రాజకీయమును. ఆయనకి పల్లకి మోస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు నేను ప్రత్యక్షంగా చూశాను చాలా చోట్ల. అంటే అసలు కాఫీ టీలు తాగడమే అలవాటు లేనటువంటి వ్యక్తికి ఈయనేమో కాఫీ ఇచ్చానని చెప్తాడు. అయితే నేను చెప్తున్నా, ఇవాళ విద్యార్థి నాయకుడిగా ఉంటూ ఆ రోజున రంగాకి అత్యంత సన్నిహితుడిగా ఉంటూ నేను ఈ విషశక్తుల కుయుక్తుల మీద నిరంతరంగా నిబద్ధతతో ధైర్యంగా నిలబడి పోరాటం చేశాం మేము. మా అణువు కూడా రంగా వ్యక్తిత్వం ఏంటి, వ్యవహారం ఏంటి, తనకున్న అలవాట్లు ఏంటి అవన్నీ తెలిసినటువంటి వ్యక్తిగా చెప్తున్నా నేను. ఇవాళ ఒక అధికార భాషా సంఘం కాదు, తన తరఫున తను జైల్లో ఉన్నప్పుడు కానీ, లేదంటే ఈ శక్తులు అతన్ని వెంటపడి వేటాడాలని ట్రై చేస్తున్నప్పుడు, కొన్ని కారణాల రీత్యా అజ్ఞాతంలో ఉన్నప్పుడు తన తరఫున ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా నేను ఇక్కడ తిరిగినటువంటి చరిత్ర చాలా మంది కొంతమంది గుర్తు చేశారు. పాత వాళ్ళు, ఆయనతో ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు ఆ సంగతి ఏంటనేది. ఆ విధంగా మేము ప్రాణాలకు ఎదురొడ్డి పోరాటం చేస్తే, ఇవాళ ఆయన్ని మట్టు పెట్టినటువంటి శక్తులకి నువ్వు పల్లకి మోస్తా, నువ్వు ఇందాక మీరు ఏదైతే చెప్పారో కాపుల ప్రతినిధిని, నాకు తెలుసండి రంగా హత్యానంతరం చెలరేగినటువంటి అల్లర్లో గతంలో కూడా చెప్పాను నేను, 3500 కుటుంబాల, అత్యంత పేద కుటుంబాలకు సంబంధించిన యువకుల మీద వెతికి ఇంటి పేర్ల ద్వారా కులాన్ని కనుక్కొని వాళ్ళ మీద కేసులు పెడితే బెయిల్ తెచ్చుకునేటువంటి పరిస్థితి లేక జైళ్లలో చాలా కాలం మగ్గారు. తర్వాత కేసుల కోసం కోర్టుల చుట్టూ తిరిగితే, ఆ తదనంతర కాలంలో మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం పతనమైన తరువాత, ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రిప్రజెంటేషన్స్ ఇచ్చిన తర్వాత
ఆ కేసులన్నిటినీ కూడా ఒక జీవోతో ఇవి అక్రమ కేసులు, కుట్రపూరితంగా పెట్టిన కేసులని ఆ కేసుల్ని కొట్టివేసినప్పుడు ఆ పేద కుటుంబాలకు విముక్తం అనేటువంటిది కలిగింది. అలాంటి ఎంత దుర్మార్గం అంటే ఎన్టీ రామారావు గారిని అయితే వెన్నుపోటు పొడిచి వాళ్ళ ఆయన విగ్రహానికి దండలేస్తున్నారో ఇవాళ కూడా ఈ జనసేన తరఫున ఈ తెలుగుదేశం పార్టీ తరఫున కొమ్మక్కైనటువంటి కుహనా రాజకీయవేత్తలు ఈ రోజున ఆయన విగ్రహానికి దండలేస్తా ఉంటే మాబోటి వాళ్ళ గుండెలు మండిపోతున్నటువంటి పరిస్థితి. అందుకని చెప్తున్నది ఏంటంటే ఈ కుట్రలు కుహనా కుయుక్తుల శక్తుల్ని తుదముట్టించగలిగినటువంటి ఒకే ఒక దమ్మున్నటువంటి నాయకుడు ఆ రోజున రంగా ఏ విధంగా అయితే బడుగుల తరఫున నిలబడ్డాడో ఇవాళ అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మాబోటి వాళ్ళందరం కూడా ఆయన తరఫున నిలబడి ఇవాళ పేద ప్రజలకు జరుగుతున్న మేళ్లు గురించి ఈ విషశక్తుల కుయుక్తుల్ని తెగనాడటం కోసం ధైర్యంగా నిలబడి పోరాడే సమయం ఆసన్నమైందని. ఇతనెలా కాపు నాయకుడు అవుతాడు సార్? నేను కాపు నాయకుడిని, కాపులంతా నా వెంట నడవాలంటాడు కదా, ఏ రకంగా కాపు నాయకుడు అవుతాడు ఇతను? ఆ పాయింట్ కూడా వస్తున్నాను. ఇవాళ మేము సభల్లో అదే విషయాన్ని ప్రస్తావించాం. రంగా వర్ధంతి సభల్లో కాపులకి ఎవరండి ఇప్పుడు కాపు నాయకుడినిగా ఎదుగుతున్నాడు లేకపోతే బడుగుల నాయకుడిగా ఎదుగుతున్నాడని మట్టు పెట్టింది ఎవరు? తదనంతరం 3500 మందిలో మెజారిటీ కాపు కుటుంబాలకు సంబంధించిన పేద యువకుల మీద కేసులు పెట్టింది ఎవరు? రైలు దహనం కేసులో మొన్నే కదండి, ఇటీవలే కదా ముద్రగడ పద్మనాభం గారును ఆ యువకుల మీద కేసులు కొట్టేశారు ఈ మధ్య. ఆ కేసులు అక్రమ కేసులు బనాయించింది ఎవరు? అసలు కాపు పవన్ కళ్యాణ్ అయితే కాపులకి రిజర్వేషన్ ఏంటి అన్నాడు, మీకు గుర్తుందో లేదు? ఆ రోజు కాపు రిజర్వేషన్ల గురించి ఒక పత్రికా ప్రతినిధి ప్రశ్నిస్తే కాపులకి రిజర్వేషన్ ఏంటి ఇందాక అన్నట్టుగానే నేను కాపుల ప్రతినిధిగా నేను రాలేదు. చాలా విశాల దృక్పథం అంటాయి ఈ పవన్ కళ్యాణ్. ఎంత విశాల దృక్పథం అంటే దిగజారిపోయి 10 సంవత్సరాలుగా తనను నమ్ముకున్నటువంటి యువకులందరినీ కూడా మోసం చేసి మీరందరూ కూడా చంద్రబాబుకి మీరు ఊడిగం చేయండి కాపు సోదరులారా, నేను చేస్తున్నాను నాతో పాటు మీరు చేయండి, అలా చేయకపోయినట్లయితే మీరు వైసీపీ కోట్లని తెగబడి దిగజారి ఇంత మరి నీచాతి నీచంగా ఒక ప్రకటన చేసి తన యొక్క బుద్ధి ఏంటనేది వాళ్ళు చాటుకున్న సందర్భంలో జన సైనికుల్లోనే రక్తం మరిగిపోతున్నటువంటి కార్యకర్తలు అనేక మంది బయటకు వస్తున్నారండి. ఈ రోజున రంగా అభిమానులందరూ కూడా వాస్తవాలు గ్రహించారు. గతంలో మనం ఇలాంటి డిబేట్స్ లో మాట్లాడుతున్నప్పుడు కొంతమంది విభేదించిన వాస్తవాలు వాళ్ళ గ్రహించిన తరువాత వీళ్ళకి ఇంత దారుణంగా మనల్ని మోసం చేస్తాడా, తరతరాలుగా చేస్తున్నటువంటి మోసం ఇక సాగటానికి వీల్లేదనేటువంటి దీంతోనే ఇవాళ రంగా వర్ధంతి సందర్భంగా సిసలైన ఆయన అభిమానులు ఒకవైపు, ఈ ఇప్పుడు చెప్పిన కుహనా శక్తులు ఒకవైపు ఇలా పోటాపోటీగా రాష్ట్ర వ్యాప్తంగా రంగా వర్ధంతి జరుగుతుందంటే భౌతికంగా ఆ రోజున చంపేశారు. ఇవాళ ఎన్టీఆర్ విగ్రహానికి దండలేస్తున్నట్టుగానే రంగా విగ్రహానికి కూడా దండలేస్తూ మరొకసారి ఆయన యొక్క ఆత్మకు శోభించేలా చేస్తున్నటువంటి ఈ పవన్ కళ్యాణ్ అనుయాయులు, ఈ చంద్రబాబు యొక్క అనుయాయులు, ఈ కుహనా శక్తుల యొక్క దౌష్ట్యాన్ని మాత్రం ఖచ్చితంగా అణగారిన వర్గాలు, ప్రత్యేకించి కాపు వర్గాలు వాస్తవాలు గ్రహించాలనేది ఇవాళ సాక్షిముఖంగా నేను తెలియజేస్తున్నాను.